తినాలి. ఇదొకటి గుర్తుపెట్టుకో. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కావాలంటే ఓన్లీ దాని మీదే ఉంటారు సార్. అదొక మెయిన్ ప్రాబ్లం. అంటే మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని అందాలంటే అందుతాయి, దాంట్లో అందుతాయి. లేదా కావాలంటే ఒక మల్టీ విటమిన్ కాంప్లెక్స్, బి కాంప్లెక్స్ మెడిసిన్ 2 వేసేసుకుంటే కూడా సరిపోతాయి. బట్ ఇక్కడ వెజిటబుల్ సలాడ్స్ అవసరం బాడీకి. మనకు ఆ పీచు పదార్థం అవసరం, వీటిల్లో రావు. ఈ చిరుధాన్యాలలో వచ్చే ఫలితాలు వేరే, ఒక ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్ కానీ లేదా ఒక పండు తినటం వల్ల మనకు వచ్చే ఫలితాలు వేరే. ప్లస్ నీళ్లు తాగాలి, రోజుకు 3 లీటర్ల మినిమం వాటర్ మనం తాగాలి. ప్లస్ 8-9 అవర్స్ ఆఫ్ మంచి స్లీప్ కావాలి. స్క్రీన్ టైము తగ్గించాలి. ప్లస్ వ్యాయామం, అంటే మన కండబలం కరిగిపోకుండా ఉండటానికి రోజు మనం మినిమం కనీస కసరత్ అవసరము. అది లేకపోతే ఆ గ్రోత్ హార్మోన్ తగ్గటం వల్ల కూడా మనము కండబలం కోల్పోతున్నాం. లావుగా ఉన్నాం కానీ కండబలం కోల్పోతున్నాం అనమాట. సో ఇదంతా ఒక సర్కిల్ ఇది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అంటే ఈ జావలు తీసుకోవడం కరెక్టే, కానీ దాంతో పాటుగా వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంపల్సరీగా అండి. అంటే ఇదే భాగంలో మొక్కజొన్న, ఇప్పుడు మొక్కజొన్న సీజన్ నడుస్తుంది కాబట్టి స్వీట్ కార్న్, అమెరికన్ స్వీట్ కార్న్ నేను ప్రోత్సహించను. మన నాటు మొక్కజొన్న కంకి చాలా మంచిది. కాల్చి తినండి, ఉడకబెట్టి తినండి, లేదా పచ్చివి దాంట్లోంచి తీసేసి వేరే కూరల్లో మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది అది. దాన్ని కూడా మనం జావల్లో కూడా వీటిని వేసుకోవచ్చు. కంటి కింద మంచిగా మనకు తగులుతూ ఉంటాయి, సూప్ లాగా అనిపిస్తాయి. అండ్ కార్న్ ఫ్లోర్ అవాయిడ్ చేయాలండి ఒకవేళ వాడే అవసరం వస్తే. అండ్ పాప్కార్న్ కూడా మంచిది, కానీ రెడీమేడ్ పాప్కార్న్స్ లో విపరీతమైన సాల్టెడ్ ఉంటాయండి. కాబట్టి మనకి ఆ కార్న్ సీడ్స్ కూడా అవైలబుల్ దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. న్యాచురల్ సీడ్స్ కొనుక్కోండి, చాలా ఖరీదు తక్కువ. నాకు తెలిసి 50-60 రూపీస్ కు హాఫ్ ప్యాకెట్ దొరుకుతుంది. అది సపరేట్ గా కొనుక్కోండి. లైట్ గా అందులో ఆయిల్, లైట్ గా సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకుని పెనంలో వేయించుకున్నారు అనుకోండి, మూత పెట్టి అద్భుతంగా పాప్కార్న్ తయారవుతుంది. అంటే తృప్తిగా తింటాం. అదే మనము బయటకు వెళ్ళి మనం సినిమా హాల్లో కొనే పాప్కార్న్ మనం ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది, బికాస్ ఆఫ్ ద సోడియం, సాల్ట్. ఈ సాల్ట్ అందులో పెరిగే కొద్దీ మనం పొట్ట నిండుతున్న ఫీలింగ్ ని మన బ్రెయిన్ కి తెలియనివ్వదు. ఎక్కడైతే షుగర్ ఎక్కువ ఉంటుందో, ఐటమ్ స్వీట్ గా ఉంటుందో, ఏదైతే సాల్టీగా ఉంటుందో, ఇవి మనకు తృప్తిని చెందనివ్వవు. ఇంకా ఇంకా తినాలనే కోరికను పెంచుతూ ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ కోరికకు బానిస అయిపోయి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు బరువు పెరిగిపోతున్నారు. ఎవ్వరు కూడా లావ్ అవ్వాలని కోరుకోరండి. ఈ తెలియక జరిగే విధానం. సడన్ గా ఒకరోజు తిరిగి చూస్తేలికే లావ్ అయిపోయి ఉంటాం, ఇంకా రిటర్న్ టికెట్ లేదు. అలా జరుగుతుంది ఇక్కడ. సో మనం కాన్షియస్ గా ఉన్నాం అనుకోండి, అందరికీ మంచిది, సమాజానికి మంచిది అనేది నా అభిప్రాయం. రైట్ డాక్టర్ గారు, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.